లైన్లో రాజగోపాల్ అంటే ఇక మూతికాడికి వచ్చింది. రాజగోపాల్కు మంత్రి పదవి మూతికాడికి వచ్చి కూసుంది. రాజగోపాల్కు కూడా ఇక బుగ్గకారు బుయ్యా బుయ్యా కుయ్యా కుయ్యా అనే కాడికి వచ్చింది అనేది ఇప్పుడు చర్చ. ఎందుకంటే అజారుద్దీన్కి ఇక మరి మైనార్టీ శాఖ ఉపజెప్పబోతురు అనేది ఇక తేడతెల్లం అయింది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి విద్యాశాఖ ఇవ్వబోతున్నారు అనేది మాత్రము గుసగుస వినపడుతుంది. ఎట్లా ఏంది ఏం కథ అంటే కూడా రాజగోపాల్ రెడ్డి సొంత పశలతోటి సొంత నిధులతోటి చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం అని ఎంతోమంది ఎమ్మెల్యేలకు స్ఫూర్తిగా ఆదర్శంగా ఈయన తన నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతుండు రామబాణం లేక. ముఖ్యంగా తాగుడు మీద ఏ రకంగా ఆయన కఠిన నిర్ణయాలు తీసుకుండు. తాగితే ఏమవుతుంది, ఈ తాగుడు మీద మన్ను పోయే బతుకు తన్లాట అవుతుంది, ఈ తాగుడు మీద దుమ్ము పోయే బతుకు బజారుకెక్కుతుంది, రెక్కలు ముక్కలు చేసుకునే కష్టజీవుల ఉసురు పంచుకుంటుంది ఈ తాగుడు, అన్యాలంగా ఆగమైపోతుర్రు ఈ తాగుడుతోటి. ఈ బెల్ట్ షాపుల వల్ల ఎంతోమంది ఛాయకు బదులు మందు తాగుతుర్రు అనేది రాజగోపాల్ రెడ్డి ఒక బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకొని జనాలలో మార్పు కోసము సారు ఎంతగానో తనలాడుతుండో చూస్తున్నాం రోజు. ఇక ఇప్పుడు అసలు ముచ్చట ఏందయ్యా అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయం కాబోతున్నది. ఏందయ్యా శాఖ అంటే విద్యాశాఖ. ఎట్టటి సంగతి ఏంది ఏం కథ అంటే ఆయన చదువు మీద బాగా కన్ను పెట్టిండట. పోరగాళ్ళ చదువు మీద బాగా కన్ను పెట్టిండట. ఆయన మర్రిగూడలో సొంత నిధులతోటి 1,50,00,000 పెట్టి ఆయనే బడి కట్టించిండు. ఓ గురువు నీ మనసు ఊరి చివర చెరువు, ఎంతో పరువు గల్లది నీ కొలువు. ఒక గురువు చీకటి అనే ఈ అజ్ఞానాన్ని ఛేదించి జ్ఞానం అనే ఒక వెలుగును ఏ రకంగా మరి ఆ విద్యార్థుల జీవితాలలో నింపుతాడు, వాళ్లకు వెలుగుదారి చూపిస్తాడు. ఇవాళ అంత రామసక్కని కార్యాన్ని ఇవాళ ఆయన ఎంతోమంది జీవితాలలో వెలుగును నింపిండు. 1,50,00,000 పెట్టి తన నియోజకవర్గంలో సొంత నిధులతోటి బడి కట్టించిండు. ఎక్కడ? మర్రిగూడలో. ఇక పనిమేలలో ఏకంగా ఓ బడికి ఫర్నిచర్ ఎంతనన్నా కానీ అని ఫర్నిచర్ ఇప్పించిండు. అంటే ఆయనకు చదువు మీద ఉన్న మమకారము. చదువుతోటే కదా మనము ఈ జగతిని శాసించేది, పాలించేది. చదువు లేకపోతే ఎంత అంధకారమో అనేది సారు గుర్తెరిగి ఈ రకంగా అంటే పిల్లల చదువుల విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విద్యా విషయంలో ఏ రకంగా ముందంజ ఆలోచన చేస్తుండో మనం చూస్తున్నాం. సామాజిక సేవా కార్యక్రమాలు మరి ఆయన ఏ రకంగా మూత మోగిస్తున్నాడో అది కూడా మనం చూస్తున్నాం. అంటే విద్య ఈ సమాజానికి ఎంత అవసరం అనేది కోమటిరెడ్డి మాటలో మనకు తెలిసిపోతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చదువు పైన బాగా ఫోకస్ పెట్టిండు. ఈ విద్యతోనే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపొచ్చు. విద్య ఈ సమాజానికి చాలా అవసరం అనేది ఆయన చేతల్లో మనకు కనపడుతుంది. కాబట్టి అక్కడక్కడ
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గతంలో ఆయనకు మంత్రి పదవి ఇస్తా అని అన్నారు. అధిష్టానం చెప్పింది. ఇది జగమెరిగిన సత్యము, ఇది లోక యథార్థము, ఇది అందరూ అనుకున్న ముచ్చటే. కానీ ఆగిపోతుంది ఎందుకో అన్న మాట ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి విద్యాశాఖ రాబోతున్నది. విద్యాశాఖ మంత్రి పదవి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వబోతున్నారు అనే కథ ఇప్పుడు తెర మీదకి వస్తున్న ముచ్చట.